చెయ్యకపోతే వాక్యం వినే ఉపయోగం లేదు. చెయ్యకపోతే నాలో మీరు చూసి కూడా ఉపయోగం ఉండదు. ఏమంటే సేవకుడిగా నేను మోకాళ్ళు వేస్తే నన్ను చూసి మీరు ఏం చేయాలి? మీరు వేయరండి, ఎందుకంటే మీరు కఠినమైన మనసున్న పిల్లలు. అదే స్కూల్లో టీచర్ మోకాళ్ళు వేస్తే చిన్నపిల్లలు అందరూ వేసేస్తారు, అవునా? ఎందుకు? వాళ్ళు మెత్తని మనసున్న పిల్లలు. వాళ్ళ మెత్తని మనసులు అయితే మనదే మనసులు. కాళ్ళు సపోర్ట్ చేయవా? కాళ్ళు సపోర్ట్ చేయ, మోకాళ్ళు సపోర్ట్ చేయవా? చేయవండి. ఎంతసేపు వేస్తావు? ఒక 2 నిమిషాలు అయితే చాలు కదా, ఒక 5 నిమిషాలు అయితే చాలు కదా. అవి కూడా వేయలేకపోతున్నప్పుడు ఇంటికి ప్రాక్టీస్ చేయి. ఒక 5 నిమిషాలు వేయలేకపోతున్నాను, యేసుక్రీస్తు చేశారు అలాగా, పౌలు గారు చేశారు అలాగా, నేను కూడా అలా చేయాలని ప్రాక్టీస్ చేయి. మమ్మల్ని నడిపిస్తున్న సేవకుడు కూడా చేశాడు అలాగే అని ప్రాక్టీస్ చేయి. ఆలోచించండి. ఒక వ్యక్తిలో ఏవేవో చూస్తున్న మనం మంచిని ఎందుకు చూడలేకపోతున్నాం? మంచి మనసు ఉంటే మంచి కళ్ళు ఉంటాయి. మంచి మనసు మంచి కళ్ళు ఏం చూస్తాయి? మంచిని చూస్తాయి, అవునా? ఒక ఆయనట 1000 మందికి అన్నదానం చేస్తున్నాడట. 1000 మందికి అన్నదానం తన చేతులతో ఇస్తున్నాడట. ఇచ్చి 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 చేతుల్లో పొట్టేసినట. ఆఖరి ఆయనకి అయ్యా నువ్వు తీసుకోయ్యా అన్నాడట. పక్కన ఉన్న ఒక ఆయన అన్నాడంట, చూసారా ఇంతమందికి చేసాడు, ఆ ఒక్కడికి చేయలేకపోయాడు, ఈయనండి ఇలాంటి వాడు అండి అని అన్నాడట. ఏం అర్థమైంది మీకు? 999 మందికి చేసిన మంచి కనపడలేదు, అవునా? ఇవ్వలేని స్థితిలో ఉన్న ఇదే లోకం ఇలాంటిదే. కనుక లోకం కోసం కాదు, దేవుడి కోసం. దేవుడు అంగీకరించబడాలి, దేవుడు మనల్ని ఒప్పుకోవాలి.